ముఖ్యమంత్రి, భారత విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతామని, అనంతరం ఆయన స్వగ్రామం మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా పరిధిలో సోమనహల్లిలో అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది. ఎస్ఎం కృష్ణ పూర్తి పేరు సోమనహల్లి మల్లయ్య కృష్ణ. 1932 మే 1వ తేదీన మండ్య జిల్లాలోని సోమనహల్లిలో జన్మించారు. మైసూరు మహారాజా కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1960లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన 1962లో మద్దూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1968 నాటి లోక్సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసి గెలిచి క్రమంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీన్ని గోల్డెన్ పీరియడ్గా కన్నడిగులు అభివర్ణిస్తుంటారు. ఈయన పాలనలోనే బెంగళూరు స్వరూపం సమూలంగా మారింది. సిలికాన్ సిటీగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. బెంగళూరు ఐటీ హబ్గా, సాఫ్ట్వేర్ కంపెనీలకు కేంద్ర బిందువుగా రూపాంతరం చెందింది. నగరంలో పలుచోట్ల ఫ్లైఓవర్లు ఎస్ఎం కృష్ణ హయాంలోనే నిర్మితమయ్యాయి. రోడ్లు విస్తరణకు నోచుకోవడంతో కనెక్టివిటీ పెరిగింది. సాఫ్ట్వేర్ సంస్థలను నెలకొల్పే వారికి ప్రభుత్వాలు అనేక రాయితీలను ఇవ్వడం కూడా ఈయనతోనే మొదలైంది. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా, 2009 నుంచి 2012 వరకు భారత విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. 2017లో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన ఎస్ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరి ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.